హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేటివ్ ఫ్యామిలీ వ్లాగ్స్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే, నిన్న ధీరజ్ పెళ్లికి వెళ్ళాడు కదా, సో ఆ పెళ్లిలో పెళ్లిలో ఒక అవుట్ ఫిట్ వేసుకున్నాడు. ఆ అవుట్ ఫిట్ చిన్ను మాకు ఫోటో పెట్టాడు అనమాట. సో ధీరజ్ కుమార్ ఇడూరి కొంచెం సైలెంట్ గా. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. ఆ అవుట్ ఫిట్ గురించి మేమంతా ఎలా నవ్వుకున్నాం ఏంది నిన్న, అది వాళ్ళ వీడియో అనమాట. బట్ ఓన్లీ ఇంగ్లీష్ లో అసలు ఒక్క వర్డ్ కూడా రాకుండా తెలుగులో మాట్లాడాలి. అందరూ ఫస్ట్ తెలుగులో ఎవరు కరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళకి ఏదో ఒకటి ఉంటది. ఇంకా మీకు గేమ్ స్టార్ట్ అవ్వలేదు, చెప్పేటప్పుడు కూడా తెలుగులో చెప్పాలి. ఇప్పుడు చెప్తారా? జోసెఫ్ చెడగొడుతున్నాడు. జోసెఫ్ తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడాలి. ఎవరైతే ఆంగ్లంలో మాట్లాడతారో వాళ్ళు అందరినీ ఏదైనా టీకి గానీ దేనికన్నా గానీ తీసుకెళ్తారు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం, సరేనా? ఓకే. డబ్బులు జోసెఫ్ అన్న కడతాడు, సరేనా? మాకు ముందు అది పెట్టింది ఎందులో పెట్టింది చిన్ను కాబట్టి మొట్టమొదటిగా చిన్ను మాట్లాడతాడు. పెట్టిన వాళ్ళు మేము చెప్పకూడదు, మీరే చెప్పాలి. ఒక్క ముక్క కూడా ఆంగ్లం రాకుండా నువ్వు మాట్లాడాలి. అది అవదమ్మా. మీ అన్న దుస్తుల గురించి. దుస్తులు కాదురా, దుస్తులు. మేము నిన్న నేరుగా చూడలేదు కాబట్టి, నువ్వు నేరుగా చూసావు కాబట్టి నీ యొక్క అభిప్రాయముని తెలుపుము. బాగుందనా? నిజం బాగుంది. స్పష్టంగా అదే బాగుంది. తెలుగులో మాట్లాడన్నా. ఇప్పుడు రమేష్ మాట్లాడతాడు. అస్సలు నాకు రాదు. జోసఫ్ అన్న ఫస్ట్ మాట్లాడు. ఫస్ట్ అనేది ఇంగ్లీష్ వాడు కదా. మొదటగా జోసఫ్ అన్న మాట్లాడతాడు. దుస్తులు చాలా అందంగా ఉన్నాయి. అంటే నేను అందంగా లేనా? ధీరజ్ బల్ వచ్చి మామూలుగా లేడు. మా అన్న అందగాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ముద్దు తెలుగు పంటని. చాలా రోజుల తర్వాత నవ్వుకున్నాం సంతోషంగా. ఇప్పుడు చిన్న బాబీ మళ్ళీ మా అన్న చేసిన అందంగా ఉంటాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలాసన్ చూడ చక్కగా ఉంటాడు. ఇప్పుడు చిన్ను చెప్పు. చిన్ను నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. కాబట్టి నిన్న ఈ అన్న ఒక్కడే చూసి ఆనందించాడు. కాబట్టి మా నయనాలకు కూడా ఆనందం కోసం ఇంకొకసారి అన్న ఓయమ్మా చాలా చిన్న సెకల్లో నీలో దుస్తువులు మా కొరకు ఒకసారి ధరించి మా కన్నుల పండుగ విందులు చేయాల్సిందిగా కోరుచున్నాము. నేనేం ఆలోచించలేదు. అసలు ఎంత చక్కగా ఉన్నాడంటే ఒక రోజంతా నవ్వుకున్నాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అందం గురించి ఇంకొకసేపు మాట్లాడకూడదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆ అందానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది జోసెఫ్ కి మాటలు రావట్లేదంట వాళ్ళ తమ్ముడు గురించి, వాళ్ళ తమ్ముడు అందం గురించి చెప్పడానికి. అది వేరే విషయం. సేమ్ పందికొల్లా ఉన్నాడండి. చిన్న కానీ ఎవరు వాళ్ళ కార్డులు వర్ణించలేకపోతున్నారు.
నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? అసాధ్యాలను సుసాధ్యం చేయడం మా కామ్ల అన్న వల్ల సాధ్యం. قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب. ఆటగాడే. ఆటగాడు అన్న ధీరజ్ గడి గురించి ఒక్కటాడు కదా ఆటగాడిని ఎదురు పెట్టుకొని మీరు ఆటగాడు నన్ను అంటారు. జూమ్ చిన్ను చిను నిన్న వెళ్ళాము వదిన అంతా. నిన్న కాదు మొన్న వెళ్ళారు మీరు. నన్ను రే నిద్రపోండ్రా నేను చచ్చిన మొన్న వెళ్ళాము. మా బ్రదర్ ఉన్న పర్లేదు ఇప్పుడు ఇంగ్లీష్